శాలువాతో సన్మానం చేస్తుంది. అలాగే పూలమాలతో अबकी बार हैदराबाद 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 बार बार मोदी सरकार मोदी सरकार రాజేష్ వాళ్ళ కూతురు మరి ఆయనకున్న బాటి మీద అభిమానంతో తన కూతురు చిన్నదైనా కూడా మోడీ గారి ఆలోచన విధానాలు మాటలని చెప్పిందంటే చిన్న పిల్లల మదిలో కూడా सभी लोग बीजेपी को वोट डाल के माधव टक्का को जिताना। अपन भाग्यनगर से ओवैसी का एड्रेस निकाल के पाकिस्तान में फेंकना। भारत माता की ओवैसी पाकिस्तान तक भागे तक अपन బీహార్ రచన చేస్తూ పనిచేస్తున్నారు. ఇంద్రసేన్ రెడ్డి గారు ఇంటి దగ్గర అత్యంత వైభవంగా మాధవలత గారికి సన్మానం జరుగుతుంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. క్యాండిడేట్ ఒకరు మాధవీలత గారు. హైందవ బంధువులందరూ కలిస్తేనే మాధవీలత గారు గెలవగలరు. మీరందరూ చిన్నలు కొత్తలు ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్స్ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వ్యక్తి చాలా రోజుల నుంచి మిమ్మల్ని కలవాలని కూర్చున్నామ్మా. ఈ రోజు మీరందరూ ముఖ్యంగా యువకులు ఎవరైతే ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారో దశాబ్దాలుగా రజాకారు పాలనలో హైదరాబాద్ అభివృద్ధి కుంటిపోతుంది కాబట్టి ఈసారి మన డైనమిక్ లీడర్ రుద్రమ్మదేవి రూపంలో కాషాయ జంట గోరుకొండ కోటపైన ఎగరవేయడానికి మాధవీలత గారు ఈసారి బరిలో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా అధిక మెజారిటీతో మాధవీలత గారిని పార్లమెంట్ కి పంపించాల్సిందిగా కోరుచున్నాము. భారత్ మాతా కీ भाई समझ के रहना दोस्तों। दोस्तों आपकी बहन, आपकी बेटी, आपकी बहू आपके द्वार आई है। आशीर्वाद दीजिए माधवी लता जी को।